శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా జరిగింది ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. సీతాన్వేషణలో శ్రీరాముడు లక్ష్మణుడు ఋష్యశృంగ పర్వతం ప్రాంతానికి వచ్చారు. మహా ధనుర్ధారులైన రామలక్ష్మణులను చూచి సుగ్రీవుడు భయపడ్డాడు. వారి గురించి తెలుసుకోమని హనుమంతుని పంపాడు. హనుమంతుడు తన మృదువైన మాటలతో వారి గురించి తెలుసుకున్నాడు. లక్ష్మణుడు తమ రాకకు కారణాన్ని హనుమంతునికి వివరించాడు. కార్యార్థులమై సుగ్రీవునితో స్నేహం కోరుతున్నామని చెప్పాడు. హనుమంతుడు తన నిజ రూపాన్ని ధరించి రామలక్ష్మణులను తన భుజాలపైకి ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసుకుని వచ్చాడు. హనుమంతుని ద్వారా వారి వృత్తాంతాన్ని విని సుగ్రీవుడు రామలక్ష్మణులను స్వాగతించి ఆదరించాడు. సీతాపహరణ వృత్తాంతాన్ని విని సీతమ్మను వెతకడానికి తాను సహాయపడగలనని అన్నాడు. రాముడు సుగ్రీవులు అగ్నిసాక్షిగా మైత్రి నెరపుకున్నారు. సీతను వెతికి రామునికి అప్పగిస్తానని సుగ్రీవుడు ప్రతిజ్ఞ పొందాడు. రాముడు ప్రశ్నించగా సుగ్రీవుడు తనకు తన అన్నకు వైరం ఏర్పడిన కారణాన్ని వివరించాడు. దీనుడైన సుగ్రీవుని కథ విని రాముడు తాను వాలిని సంహరిస్తానని మాట ఇచ్చాడు. వాలి అసమాన బల పరాక్రమాల గురించి సుగ్రీవుడు రామునికి వివరించాడు. సుగ్రీవునకు నమ్మకం కలిగించడానికి రాముడు కొండలాంటి దుందుభి అనే రాక్షసుని కళేబరాన్ని 10 కోసుళ్ళు దూరంలో పడేలా తన్నాడు. ఒక్క బాణంతో 7 సాలవృక్షాలను ఛేదించాడు. సుగ్రీవుని ఆలింగనం చేసుకొని అతనికి నీకు భయం లేదని అభయం ఇచ్చాడు.